सरस्वती माई जय जय देवी जय जगजननी जय जय सरस्वती माई जय जय। हेलो फ्रेंड्स, वेलकम टू अवर ఛానల్। సో ఇవాళ వసంత పంచమి సరస్వతి దేవి పుట్టినరోజు సందర్భంగా మా చిన్న రాజతల్లికి అక్షరాభ్యాసం చేయిద్దామని నిర్ణయించుకున్నాము। సో దానికోసమని బాసర టెంపుల్కి వెళ్ళి సరస్వతి దేవి సన్నిధానంలో అక్షరాభ్యాసం చేయించుకుందామని అనుకున్నాము। సో మాకైతే అక్కడి వరకు వెళ్ళడానికైతే అవ్వలేదు। సో దానికోసమని ఇక్కడ సికింద్రాబాద్ పక్కన హైదరాబాద్ నుంచి 50 కిలోమీటర్స్ అవతల మనకి వర్గర్ టెంపుల్ ఉంటుంది। వర్గర్ టెంపుల్ అంటే సరస్వతి దేవి టెంపుల్, అది కూడా చాలా బాగుంటుంది। సో ఇప్పుడు మేము అక్కడికే వెళ్తున్నాము। అది సికింద్రాబాద్ నుంచి మనకు బస్సులు అవైలబుల్ ఉంటాయి। సో బస్ వచ్చేంత వరకు మేము జ్యూస్ తాగుతూ అలా రిలాక్స్ అవుతున్నాము। బస్ నెంబర్ మీకు ఇక్కడ స్క్రీన్ పైన మెన్షన్ చేస్తాను। అదే బస్ ఎక్కి మీరు కూడా మీ పిల్లలకు అక్షరాభ్యాసం చేయించుకోవడానికి వెళ్ళండి। ఎందుకంటే మనకు హైదరాబాద్లో దగ్గరలో ఉంటుంది, వెళ్ళడానికి ఒక 3 అవర్స్ జర్నీ మాత్రమే ఉంటుంది। సో అక్కడికి వెళ్ళి అక్షరాభ్యాసం చేయించుకోండి। టెంపుల్ చాలా బాగుంటుంది, ఫుల్ వీడియో చూసి ఎంజాయ్ చేయండి। ఈ వీడియో ఎలా అనిపించింది కామెంట్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి। థ్యాంక్ యూ ఫ్రెండ్స్। ఇంకా ఎవరికైనా ఈ వీడియో యూజ్ అవుతుందనుకుంటే వాళ్ళకి షేర్ చేయండి। సో మేము అక్షరాభ్యాసం చేయించడానికి కావాల్సిన సామాన్లు ఇక్కడే తీసుకున్నాము। ఈ అక్క దగ్గర మొత్తం 250 రూపీస్ తీసుకున్నారు। అందులో బియ్యం, 5 పలకాలు, ఇంకా కుడుక, పోక, ఖర్జూర అన్నేసి ఇచ్చారు। పూజకు సంబంధించిన సామాన్ అంతా అందులోనే వేసి ఇచ్చారు। సో మనం లోపలికి వెళ్ళి డైరెక్ట్గా మనము అక్షరాభ్యాసం చేయించుకోవడానికి వీలయ్యే విధంగా అన్నీ సెటప్ చేసి ఇచ్చారు। మనకు లోపలికి వెళ్ళేటప్పుడు ఇలా జాతర ఉంటుంది। సో ఇక్కడ పువ్వులు బొమ్మలు చాలా బాగున్నాయని చెప్పి వీడియో తీశాను। సో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి, ఎలా ఉన్నాయి అవి। సో కింది నుంచి వెళ్ళడానికి దారి అయితే బాగుంది, కానీ ఇది ఒక షార్ట్ కట్ దారి ఇది అయితే, ఇది అంత నీట్గా లేదు, అంటే రాళ్ళ రప్పలతో నిండిపోయింది। సో ఇది ఫ్రెండ్స్ సరస్వతి దేవి టెంపుల్, చాలా బాగుంది, చాలా పెద్ద టెంపుల్। సో గుడికి ఎదురుగ్గా ఇది కొబ్బరికాయలు కొట్టు స్థలము, దాని పక్కన ఒక వెంకటేశ్వర స్వామి గుడి ఉంటుంది। ఫస్ట్లో మనకు ఆ వెంకటేశ్వర స్వామి దగ్గర నుంచే దర్శనం అనేది దొరుకుతుంది మనకి, లైన్లో నుంచి వెళ్ళడానికి అక్కడి నుంచే ఉంది। సో ఇలాగా మనం లైన్లో నుంచి కంప్లీట్గా వెళ్ళిపోయి ఇక్కడ కింద మొత్తం జాతర అవుతుంది చూడండి ఫ్రెండ్స్, అక్కడ టెంట్ల కింద మొత్తం భోజనాలు జరుగుతున్నాయి, నిత్య అన్నదానం అని చెప్పారు। సో ఇక్కడ మేము వచ్చేసరికి ఆల్రెడీ పిల్లలకు అందరికీ అక్షరాభ్యాసం అయితే చేపిస్తున్నారు పంతులు గారు। సో అక్కడైతే మాకు ప్లేస్ అయితే దొరకలేదు। సో అలాగే టెంపుల్ లోపలికి వెళ్ళిపోయిన తర్వాత మీకు పైన ఇంకా దొరుకుతుందని చెప్పారు। సో ఇప్పుడే మేమైతే అక్షరాభ్యాసం చేయడానికి కూర్చున్నాము। సో వినండి ఫ్రెండ్స్ ఈ పూజ ఎలా ఈ గోత్రానికి సంబంధించిన వాడిని, ఈ వంశానికి సంబంధించిన వాడిని నేను బయట వేచున్న గజత సింహాసనార్థం అక్షరాన్ని సమర్పయామి। పాదయోః పాద్యం నామ ద్వితీయంచ విద్యా సరస్వతి దేవత చరణ నమః నమః శివాయ శివాయ। చెప్పండి గట్టిగా, శ్రీ 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 బియ్యంగా రాయించండి। ఓం 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 నమః నమః నమః। ఒకవేళ పిల్లలు ఏడుస్తున్నారు, ఒక్క అక్షరం దిద్దించండి। ఓం నమః నమః శివాయ సిద్ధం। ఓం సరస్వత్యై నమో నమః।
జాతర. బాయ్ బాయ్, సీ యూ. మా రాజు తల్లి చూడండి ఎట్లా అయిపోయింది. ఎర్ర పెదవులు కాస్త బ్లాక్ అయిపోయినాయి ఐస్ క్రీమ్ తిని. బాయ్ బాయ్. ఎంత ఇక మా జాతర ఎంత అయిపోయింది. ఏమంటారు ఇది ఒకటి ఏం పేరు ఇది? బర్గల్ టెంపుల్, సరస్వతి టెంపుల్. సో ఈ విధంగా ఉంది మా దర్శనం. వసంత పంచమి స్పెషల్. ఇగో మా రాజుకి అక్షరాభ్యాసం అయ్యింది. సో ఇది మా లాగ్. ఎలా ఉందో చెప్పండి, కామెంట్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రైట్ రాజా, బాయ్ బాయ్. బాయ్.